హాయ్ అండి, వెల్కమ్ టు కేకేవి టాక్స్. యాజ్ యూజువల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం, బట్ కుదరకపోవడం అన్నీ కూడా అలా రొటీన్గా జరిగిపోయే వర్క్ అనమాట. ఎందుకంటే బయట ఛానల్స్కి వర్క్ పరంగా ఎంత డెడికేటెడ్గా కొంచెం కంటిన్యూస్గా ఉంటామో, మన పర్సనల్ ఛానల్ అనేసరికి కొంచెం లేజినెస్. నిజంగా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ శతకోటి దండాలండి. మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేసాము, ఒక ఎలక్షన్ ప్రాజెక్ట్. దాని గురించి పాండిచ్చేరి బార్డర్ దగ్గరికి వెళ్ళాము. వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బస్కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో అక్కడ చుట్టుపక్కల ఆలయాలు దర్శించేద్దామని చుట్టొచ్చేసామన్నమాట. సో కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా ఉంది. ఎదురు చాలా బాగుంది టెంపుల్. ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం. గుడి నమూనానా ఇది? ఇది గుడి నమూనా ఉంటుంది. ఓకే, ఇక్కడ గుళ్ళన్నీ నమూనా ఉంటాయి. అంటే అదేమంటారు, మ్యాప్. అదేలేండి. ఇలాగే సేమ్. మా సారు మాకు గైడ్ అనమాట. అక్కడ చుట్టుపక్కల ఆలయాల గురించి బాగా తెలుసు, అందుకని సార్ చూపించారు ఈ ఆలయాలన్నీ. ఇక్కడ శివుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వాటర్లోనే ఉంటారు 365 days. అలాగే లోపల కోటేశ్వర స్వామి ఆలయం ఉంది. సో అది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు పంటి ఎక్కడానికి వచ్చామన్నమాట. ఇది గోదావరి దాటాలి. సో మేము ముగ్గురం కలిసామంటే రచ్చ అనమాట. ఆయనతో తెలియకుండా మొత్తానికి పెద్ద బొట్టు పెట్టించేసాము. సో ఇక్కడ పంటి ఎక్కి, అంటే నావలాగా ఉంటుంది కదా, సో ఆ నావలాగా ఎక్కి మొత్తం మన వెహికల్స్తో పాటు ఎక్కించేస్తారు. అవతల గట్టి దగ్గరికి దిగుతామన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. దీనికి నార్మల్ టికెట్ ఉంటుంది. వెహికల్స్కి అయితే 50 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటుంది. ఓన్లీ వెహికల్స్కి, మనుషులకి అక్కర్లేదు అనుకుంటాను, అది నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ 150 రూపీస్ ఎంతో చార్జ్ చేశారు. మేము ఆటో కట్టించుకొని మొత్తం అన్ని ఆలయాలు తిరిగి చూడడానికి వెళ్ళాం కాబట్టి 150 రూపీస్ చార్జ్ చేశారు. ఇలా లోపలికి కొంత దూరం ఆటోలు వెళ్ళడానికి, కార్లు వెళ్ళడానికి ఒక వేవ్ లాగా ఉంటుందన్నమాట. ఆ వేలో వెళ్ళిన తర్వాత మనకి గోదావరి నది వస్తుంది. ఈ నది దగ్గర బోట్, అంటే కొంతమంది పంటి అంటారు, కొంతమంది నావలాగా ఉంటుంది కదా. సో మొత్తానికి చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లలో పిలుస్తారు. సో ఇది ఎక్కిన తర్వాత మొత్తం మనల్ని అటువైపు ఒడ్డుకి తీసుకెళ్తారనమాట. అటువైపు ఒడ్డు మీద అయినవెల్లి ఆలయం అనేది చాలా 2 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్కలేదు. చాలా బాగుంది, మంచి చల్లటి గాలి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఇటువైపు వస్తే కనుక ఖచ్చితంగా కోటిపల్లి దగ్గర ఈ పంటి ఎక్కండి. మీ పిల్లల్ని కూడా ఎక్కించండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది స్టీరింగ్ అనమాట. ఇది స్టీరింగ్ అంటారనమాట. ఇంజిన్ ఆన్ అవ్వలేదు, కింద కదులుతుంది వాటర్. సో ఈమె మా రూప గారు. నిజంగా చాలా తక్కువ పరిచయం అయినా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం అన్నమాట. ఎందుకో ఇద్దరు మైండ్ సెట్స్ సింక్ అయ్యాయి. వర్క్ పరంగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో, వర్క్ అయిపోయిన తర్వాత అంతే మంచిగా మాకు టైం కూడా సరిపోదు మాట్లాడుకోవడానికి. సో బాగా ఎంజాయ్ చేస్తాము.
అవతల వడ్డీకి వచ్చేస్తున్నాము. ఇక్కడ అవతల ఒడ్డు దిగిన తర్వాత 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయినవిల్లి గణపతి ఆలయం, చాలా పవర్ఫుల్ ఆలయము. సో ఆ ఆలయం ఉంటుందన్నమాట. మనకి జర్నీలో ఏంటంటే మంచి మంచి సాంగ్స్ కూడా పెడుతూ ఉంటారు. అదొక రకమైన హడావిడి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే మేము ఆటోలో వచ్చాం కాబట్టి ఆటోని కూడా ఎక్కించేసాము. అదేంటో ఆటోలో ఉన్న డ్రైవర్ కూడా ఇప్పటివరకు అసలు ఇక్కడ ఇటువైపు రాలేదు, ఈ ఎక్స్పీరియన్స్ చేయలేదు, బాగుంది అని చెప్పారు. ఇలాగా మొత్తానికి దిగిన తర్వాత, ఒడ్డును దిగిన తర్వాత మళ్ళీ ఆటోలో మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ 2-3 అవర్స్లోనే ఆ చుట్టుపక్కల ఒక 3-4 ఆలయాలని దర్శించాము. అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఏమి ఉండవు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో పెట్టాను. మీరు కూడా అటువైపు ఈస్ట్ గోదావరి అటువైపు వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. చాలా మంచి వాతావరణం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవే వచ్చేస్తాయి, నేను యాస్టీస్ వేసేస్తాను. ఒక్క చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక్క చెట్లు అండి, అది మధ్యలో ఒక్క చెట్లు. ఒక్క చాలా కాస్ట్ అండి, 50 గ్రాములే 40 రూపాయలు. అదే ముక్తేశ్వర స్వామి. ఇది ఒక ఆలయము, ముక్తేశ్వరంలో ఉన్నాము. సో సాయిబాబా సీతారామాలయం, క్షణముక్తీశ్వర స్వామి ఆలయం. రండి చిన్నగారు. ఇది లోపల టెంపుల్లో వీడియోస్ తీయకూడదు, సో ఇదివరకు తీస్తున్నాను. ముక్తేశ్వర ఆలయం, చాలా స్తంభాలు ఉన్నాయి, చాలా బాగుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడిన ఆలయం అన్నమాట ఇది. స్థల పురాణం అంతా కూడా ఉంది ఇక్కడ. ముక్తేశ్వర స్వామి టెంపుల్, నందీశ్వరుడు, లోపల స్వామివారు. మేము వెళ్ళేసరికి దాదాపుగా 1-1:30 అయిపోయింది. అందుకని ఆలయాలు క్లోజ్ చేసిన కటకటాల్లోంచి స్వామివారిని దర్శించుకోవచ్చు ఎవరు ఏ టైంలో వచ్చినా. ఆయనవిల్లి క్షేత్రం, లోపల వీడియో తీయడానికి ఉండదు. సో టికెట్ కౌంటర్, అభిషేక మండపం, అయినవిల్లి క్షేత్రం. చాలా పవర్ఫుల్ గణపతి. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా అవుతుందంటారు. సో ఇన్ని అవకాశం వచ్చింది, స్వామివారిని దర్శించుకునే అవకాశం. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ అన్నప్రసాదం కూడా, నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆయన వెళ్ళి అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చామన్నమాట.
అన్నప్రసాదంలో భోజనం చేసాం అయిన వెళ్ళి చాలా చాలా బాగుంది. ఒక్క నిమిషం గణపతులు ఎంతమంది ఉన్నారు. సింహ గణపతి, బాల గణపతి. మళ్ళీ మురమళ్ళ స్టార్ట్ అయ్యాము. బాలమురుగన్ పెరియ మురుగన్ ఆలయం, ఆలయానికి రాలి విశ్వేశ్వర స్వామి ఆలయం. విశ్వేశ్వర స్వామి ఆలయం. విశ్వేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతోంది, అందుకని అందరూ సీసీ కెమెరాలో దర్శించుకునేటట్టు స్వామివారి దగ్గర కెమెరా అరేంజ్ చేశారు. సో మొత్తానికి మా వర్క్ కోసమని వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ కూడా చాలా బాగా దర్శనాలు అయ్యాయి. అండ్ దగ్గరలో ఒక 3-4 అవర్స్లో అంటే స్వయంభూ ఆలయాల దర్శనాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది కొన్ని గోదావరి రివర్ అన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ మేము సో మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ దగ్గరలోకి వెళ్ళినప్పుడు 3-4 అవర్స్లో ఈ ఆలయాలన్నీ కూడా చుట్టేయచ్చు అనమాట. ద్రాక్షారామం, ఆయనవెల్లి, ముక్తేశ్వరాలయం, వీరేశ్వరాలయం, ముచ్చలమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఆలయాలు.